అందరికీ నమస్కారం. జాతకంలో ఈరోజు విచిత్రాలు జరిగిపోతున్నాయి. ఎంతోమంది జాతకాలకు వచ్చి పెళ్లి సంబంధాలు చూసుకున్న వాళ్ళు కూడా అమ్మాయిలు అనే మాట మేము ఒక పిల్లవాడిని కంటామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు 2 పిల్లలు లేదా అంతకుముందు 3 పిల్లలు లేదా మగ పిల్లవాడు పుట్టేదాకా అమ్మాయిలు ఎంతమంది పుట్టినా ఉండేవాళ్ళు. ఇవన్నీ ఎన్నో చూసాం మేము. ఇప్పుడు ఏం తమాషా ఏంటంటే మాకు పిల్లలు వద్దు, మేము అడాప్షన్ చేసుకుంటాం, బయట నుంచి తెచ్చుకుంటాం, లేదా టెస్ట్ ట్యూబ్ బేబీకి పోతాం. ఇలాంటి సంతానపరమైన విషయాల్లో అనేక మంది భార్యాభర్తలు ఇబ్బందులు పడిపోతున్నారు. సమయానికి సంతానం రాక భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తగారు మామగారు తాతల దగ్గర మామల దగ్గర నుంచి గొడవలు అన్నీ అవుతున్నాయి. ఇవన్నీ తొలగిపోవాలి అంటే సంతాన అభివృద్ధి కోసం చక్కటి గ్రహం ఉంటుంది మీ జాతకంలో. ఆ గ్రహాన్ని మీరు ఎప్పుడైతే పూజిస్తారో అది ఏదో రకంగా మీకు సంతానాన్ని కలిగిస్తుంది అన్నమాట. మీ యొక్క సంతానం కలగడం వల్ల మీకు వచ్చేటువంటి ఆనందము, వంశాభివృద్ధి, ఇంట్లో సందడి, పిల్లల సందడి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రశాంతమైన మనసుతో తెలివితేటలు అద్భుతంగా పెరుగుతాయన్నమాట మీకు. సో మీ జాతకంలో సంతాన యోగం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.